ప్రతి పచ్చని పంట ఆరోగ్యకరమైన పంటేనా? మొక్కలు బతికే ఉన్నాయి, కానీ ఎదుగుదల మాత్రం ఎందుకు ఆశించినంతగా లేదు? కొత్త చిగుర్లు ఎందుకు బలహీనంగా కనిపిస్తున్నాయి? లేతాకులు ఎందుకు పైకి ముడుచుకుంటున్నాయి? కారణం ఈ చిన్న పురుగే. రైతు సోదరులకి నమస్కారం. పత్తి పంట పచ్చగానే ఉంది, అయినా ఎదుగుదల ఎందుకు లేదు? కారణం ఈ చిన్న పురుగే. పత్తి పంట బయటకు పచ్చగా కనిపిస్తోంది, చూసిన వాళ్లకు అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ప్రతి పచ్చని పంట ఆరోగ్యకరమైన పంటేనా? మొక్కలు బతికే ఉన్నాయి, కానీ ఎదుగుదల మాత్రం ఎందుకు ఆశించినంతగా లేదు? కొత్త చిగుర్లు ఎందుకు బలహీనంగా కనిపిస్తున్నాయి? లేతాకులు ఎందుకు పైకి ముడుచుకుంటున్నాయి? ఎందుకంటే కొన్నిసార్లు సమస్య మొక్క బయట కనిపించదు, మొక్క ఎదుగుదలలో కనిపిస్తుంది. అవును, పత్తి రైతులకు తెలియకుండానే నష్టం చేసే ఒక చిన్న శత్రువు తామర పురుగు. ఇది మొక్కను ఒక్కసారిగా వాడిపోయేలా చేయదు, ఆకులు వెంటనే ఎండిపోయేలా చేయదు. అందుకే దీని ప్రమాదం మొదట్లో అర్థం కాదు. కానీ తామర పురుగులు లేతాకులు కొత్త చిగుళ్లపై చేరి మొక్కలోని పోషక రసాన్ని నిరంతరం పీలుస్తూ ఉంటాయి. ప్రతిరోజు కొద్దిగా మొక్క శక్తిని తగ్గిస్తూ ఉంటాయి. దీంతో కొత్త ఆకులు పూర్తిగా విచ్చుకోవు, ఆకులపై వెండి రంగులో మెరుస్తున్న చారులు కనిపిస్తాయి, ఆకులు పైకి ముడుచుకోవడం ప్రారంభమవుతుంది, మొక్క ఎదుగుదల మందగిస్తుంది, కొమ్మల అభివృద్ధి తగ్గుతుంది. కానీ అసలు నష్టం అక్కడే ప్రారంభమవుతుంది. ఎందుకంటే మొక్క పెరగాల్సిన సమయంలో మొక్క తన శక్తిని ఎదుగుదలకు కాకుండా పురుగుల దాడిని తట్టుకోవడానికి ఖర్చు చేస్తుంది. ఫలితంగా ఈ రోజు ఎదుగుదల తగ్గుతుంది, రేపు కొమ్మలు తగ్గుతాయి, తర్వాత పూతల సంఖ్య తగ్గుతుంది, చివరికి కోత సమయంలో దిగుబడిలో తేడా కనిపిస్తుంది. అంటే తామర పురుగు ఈ రోజు దాడి చేసిన దాని ప్రభావం మాత్రం కోత సమయంలో రైతుకి తెలుస్తుంది. తామర పురుగు విషయంలో రైతులు చేసే అతిపెద్ద తప్పు ఇంకొన్ని రోజులు చూద్దాము అని ఆలస్యం చేయడమే. ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ పురుగుల సంఖ్య పెరుగుతుంది, కానీ మొక్క ఎదుగుదల మాత్రం తిరిగి రావడానికి సమయం తీసుకుంటుంది. అందుకే ప్రారంభ దశ నుంచే పంటను క్రమం తప్పకుండా పరిశీలించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా లేత ఆకులను కొత్త చిగురులను గమనించండి. ఆకులపై వెండి రంగు గీతలు, పైకి ముడుచుకుంటున్న ఆకులు, బలహీనంగా కనిపించే కొత్త ఎదుగుదల, ఇవన్నీ తామర పురుగు పంపించే హెచ్చరిక సంకేతాలు. అలాంటి సమయంలో సినర్జీ అగ్రోకెమికల్స్ వారి కీసిన్ లేదా డియోసిన్ లేదా పైనోసిన్ మందులను టింపరేట్తో గానీ మిడాసిన్ స్పెషల్ తో గానీ పిచికారీ చేస్తే 10 నుండి 15 రోజుల వరకు సమర్థవంతంగా ఈ తామర పురుగును అదుపులో ఉంచుతుంది. ఇవి వేగంగా పనిచేసి పురుగు ఉధృతిని తగ్గించడంలో, మొక్కపై ఒత్తిడిని తగ్గించడంలో చాలా తోడ్పడతాయి. ఎందుకంటే తామర పురుగు దొంగిలించేది కేవలం మొక్కలోని రసాన్ని కాదు, మొక్క ఎదుగుదలను, కొమ్మల సామర్థ్యాన్ని మరియు భవిష్యత్తు దిగుబడిని. అందుకే పత్తి పంట బయటకు పచ్చగా కనిపిస్తే సరిపోదు, లోపల కూడా బలంగా ఉండాలి. ఎందుకంటే బయటకు పచ్చగా లోపల బలహీనంగా ఉన్న పంట ఎప్పటికీ అధిక దిగుబడిని ఇవ్వలేదు. మంచి దిగుబడి కేవలం ఎరువులతో మాత్రమే కాదు, కనిపించని శత్రువులను సరైన సమయంలో గుర్తించి సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే వస్తుంది. అందుకని తామర పురుగు కనిపించిన వెంటనే సినర్జీ అగ్రోకెమికల్స్ వారి కీసిన్ లేదా డియోసిన్ లేదా పైనోసిన్ మందులను సింపెడ్ తో గానీ మిడాసిన్ స్పెషల్ తో గానీ కలిపి పిచికారీ చేసి 10 నుండి 15 రోజుల వరకు సమర్థవంతంగా తామర పురుగును అదుపులో ఉంచుకోవచ్చు.